చిత్తూరు జిల్లా కుప్పం నిన్న సాయంత్రం తంబిగానిపల్లిలో చిన్న గొడవ జరగడంతో భరత్ అనుచరులు తంబిగానిపల్లిలో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ నేతలు వెంకటేష్, సతీష్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు పాల్గొని మాట్లాడారు. కొత్తపేటకు చెందిన సుమారు 20 మంది తంబిగానిపల్లికి వచ్చి దాడులు చేశారు. దాడిలోని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వన్య కుల క్షత్రియులు కనీసం ఎమ్మెల్సీ భరత్ పరామర్శించకపోవడం దారుణం. వైసీపీకి చెందిన హేమంత్ పైన దాడి ఘటనపైన ఎమ్మెల్సీ భరత్ నోరు ఎందుకు మెదపడం లేదు? ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. ఆడవారిని కూడా చూడకుండా ఇంట్లోకి ప్రవేశించి దాడులు చేస్తున్నారు. సాయి గార్మెంట్స్ చిన్న ఆటో టూ వీలరు అది చిన్న పెద్ద ఏమీ పొడవు కాదు, చిన్న గొడవని పెద్ద యూజ్ చేసి వాళ్ళు అందరూ మన వాళ్ళు ఏదో చిన్న గొడవ అందరికీ మాట్లాడుకొని ఇంటికి పోయినారు. పోతే తిరిగి ఫోన్ చేసి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఏదో రాడ్లు కత్తులు నేను వచ్చేసి ఇంటింటికి తరిమి ఆడవాళ్ళని పిల్లోళ్ళని దౌర్జన్యంగా ఇది చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మేము అందరూ అన్నదమ్ములుగా పనిచేస్తున్నాము. వాటిలో ఇట్లా టైంలో వచ్చి వాళ్ళు వచ్చి ఇట్లా చేసినారు. ఇది చాలా దౌర్జన్యము. దీన్ని మేము మా వల్ల ఖండిస్తూ ఉన్నాము. ఇది సోమవారం సుమారు ఒక 5 గంటల ప్రాంతంలో సాయి గార్మెంట్స్ దగ్గర ఒక చిన్న ఆటో డ్రైవర్కి తంబిగానిపల్లి కొట్టాలో ఉండే ఒక అబ్బాయికి చిన్న సమస్య వల్ల ఏదో గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా అక్కడే మాట్లాడి ఆ గొడవ సర్దేసినారు. పిల్లలు వాళ్ళే సర్దుకున్నారు. సర్దుకున్న తర్వాత కూడా అక్కడి నుంచి కొత్తపాటికి చెందిన వ్యక్తి అతను అక్కడ కొత్తపాటి వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ పిలిపించి నేరుగా రావటం, ఏం జరిగింది ఎట్ట జరిగిందని కాకుండా వస్తానే ప్రతి మనిషి మీద చేయి చేసుకోవటం చాలా దారుణం. ఇది గతంలో కూడా ఎన్నో విధాలుగా ఈ మాది జరిగింది. కానీ మేము కూడా ఇంతవరకు ఎప్పుడూ కొత్తపేటకు మాకు ఎలాంటి విభేదాలు లేవు. అందరూ అన్నదమ్ములుగా బాగున్నారు. కానీ ఏ కారణం వల్ల వాళ్ళు వచ్చి నన్న ఈ మాది చేసినారనేసి మాకు కూడా అర్థం కాకుండా పోయింది. అదేవిధంగా ఈ కుప్పం నియోజకవర్గంలో నేను కూడా వన్యకుల క్షత్రియ అని చెప్పుకొని వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి భరత్ గారు వన్యకుల క్షత్రియకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళ ఇంటికాడ పోయి పరామర్శించిన పాపాన్ని పోలేదు. ఏ విధంగా నీవు వన్యకుల క్షత్రియులు అనేసి ఇక్కడ చెప్పుకొని ఒక్క ఎలక్షన్ కోసమే పబ్బం గడుపుకొనేసి ఓటు కోసమే నేను వన్యకుల క్షత్రియులు అనేసి అందరినీ నీవు మభ్యపెట్టి ఓటు దండుకునే మార్గం చూస్తావు. కానీ కనీసం వన్యకుల క్షత్రియులకు అన్యాయం జరిగితే ఒక్క వన్యకుల క్షత్రియులు కూడా నీవు ఇంతవరకు పోయి పరామర్శించిన పాపం పోలేదు. అదేవిధంగా ఇలాంటి రాజకీయాలు మాని నువ్వు లేనిపోని రాజకీయం చేస్తూ కనీసం 4 మంది 5 మంది హాస్పిటల్కి వస్తే నీకు సంబంధించిన వ్యక్తిని ఒకరిని తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొనేసి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి రాకుండా చేసిన వ్యక్తి నువ్వు భరత్ గారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి ప్రతి ఊర్లో పోయి నేను కూడా వన్యకుల క్షత్రియనే, అక్క నాకు ఓటేయండి, అమ్మ నాకు ఓటేయండి అని అడుక్కున్నావే. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వన్యకుల క్షత్రియులకు అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు నోరు మెదపలేకుండా పోతున్నావు? నీ పార్టీ వ్యక్తులనా, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తులనా? అదే మీ అన్న, మీ తమ్ముడు, మీ చెల్లె, మీ అక్కకి జరిగింటే నువ్వు నోరు తీవా? ఎందుకు ఇది చేస్తున్నావు? కుప్పం నియోజకవర్గంలో ఉన్న వన్యకుల క్షత్రియులకి, ఆల్ పార్టీ వన్యకుల క్షత్రియులకు చెప్తున్నాను, నిన్న వైఎస్ఆర్ పార్టీ వన్యకుల క్షత్రియ అబ్బాయికి జరిగితే, హేమంత్కి జరిగితే కనీసం ఒక్క మాట మాట్లాడకుండా పోయిన భరత్ గారు మీకేం న్యాయం చేస్తున్నారనేసి ఇతను నమ్ముతున్నారు. ఖచ్చితంగా
మీకు కూడా ఇదే గతి పడతాయి. ఈ భరత్ గారిని ఎవరు నమ్మొద్దండి. వన్నికుల క్షత్రియులు అంటే ఈయనకి ఈర్ష. మాటకే వన్నికుల క్షత్రియులు చెప్తాడు కానీ ఒక్క వన్నికుల క్షత్రియులు కూడా న్యాయం చేసిన పరిస్థితుల్లో దాఖలాలే లేదనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భరత్ గారిని నమ్మకూడదనేసి ఈ మీడియా ముఖంగా నేను ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండే వన్నికుల క్షత్రియుల్ని మనవి చేస్తున్నాను. నమస్కారము. సోమవారం అనగానే నిన్న సాయంత్రం చిన్న గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా. అందరికీ నమస్కారములు. నిన్న సాయంత్రం సాయి గార్మెంట్స్ దగ్గర చిన్న గొడవలు గోరుతో పోయేదాన్ని తన అధికార మతంతో అధికార అహంకారంతో నాకు అండబలం ఉంది అర్ధబలం ఉంది అహంకారంతో విరవీగుకొని చిన్న గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్న సందర్భం నేనంటే నిన్న చిన్న గొడవలతో అక్కడితో కాంప్రమైజ్ అయిపోయిన ఆ సన్నివేశాన్ని తనకు ప్రధానమైన భరత్ గారి అనుచరులు వాళ్ళు ఒక 20 మంది వచ్చి తమ్గాంపిల్లి కొటాల దగ్గర ఆడోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు తేడా లేకుండా దొన్నెకట్లు రాడ్లతో విపరీతంగా దాడులు చేసే సందర్భం. ఈ నియోజకవర్గంలో 35 ఏళ్లుగా ఎంతోమంది అపోజిషన్ లీడర్లుగా పనిచేసినారు చాలామంది. ఎప్పుడు జరిగినంత వన్నికుల దాడి ఈ భరత్ గారు వచ్చినప్పుడే జరుగుతుంది. 35 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ కేసులు వన్నికుల క్షేత్రం మీద వాళ్ళు ల్యాండ్లు దోపిడీలు వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు విపరీతమైన కేసులు ఇలాంటివి ఎన్నో జరుగుతున్న సందర్భం ఈయన అధ్యక్షునిగానే జరుగుతూ ఉంది. నేను ఈ నియోజకవర్గంలో ఉన్న వన్నికుల క్షేత్ర సోదరులకంతా ఒక్కటే మనం చేసుకుంటున్నా, మనం ఈ నియోజకవర్గంలో మనం ఎవరైనా మనం ఉంటే అలా ఆ పొజిషన్లో ఉంటే మనం ఇలాంటి గొడవల్ని కానీ ఇలాంటి కొట్లాట్లు కానీ మనం ఎప్పుడైనా ప్రేరేపించామా, ఇలాంటి ఎంకరేజ్ చేశామా? ఎక్కడి నుంచో వచ్చి వన్నికుల క్షేత్ర ఇది ఓట్లతోనే పప్పం కడుక్కునే ఈయన వన్నికుల క్షేత్ర అని పేరు చెప్పుకునే ఈయన వన్నికుల క్షేత్రుల మీద దాడులు విధ్వంసాలను సృష్టిస్తున్న ఈయన్ని మనం ఎంతవరకు నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకే చిన్న విజ్ఞాపన చేసుకుంటున్న వన్నికుల క్షేత్ర సోదరులకి ఈ కుప్పం నియోజకవర్గంలో ఈయన్ని ఇలాగే కొనసాగితే కుప్పాన్ని సర్వనాశనం చేసి జాతిని విచ్ఛిన్నం చేసి జాతిని చిన్నాభన్నం చేసి జాతిని దేనికి పానికుండా చేసుకునే రోజులు దగ్గర వస్తాయి. దయవించి అందరూ ఈయన అక్రమాలని ఈయన అన్యాయాన్ని ఈయన చేసే దౌర్జన్యాలని అందరూ గమనించి రాబోయే ఎలక్షన్లో ఈయనకి తగిన బుద్ధి చెప్పి ఈయన తొందరలోనే తరిమేస్తేనే మన జాతికి విముక్తి